పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఫీజు రీఎంబర్స్మెంటు, పిల్లల పరీక్షలు స్టార్ట్ అయినాయి, విద్యా దీవెన బకాయిలు, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా నిలదీస్తూ అడిగాం. ఒక్క మాట లేదు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా అయితే మా ప్రభుత్వం క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చేవాళ్ళం. అలాంటిది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టరు, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్, మేలో ఇవ్వవలసింది పెండింగ్ పడింది. అంతే, ఇంక అక్కడి నుంచి ఫినిష్. ఈ మార్చి వస్తే 9 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు అవుతుంది విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్. 9 క్వార్టర్స్ ఇంటూ 700, 6300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మేము క్రమం తప్పకుండా 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం. ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 ఇప్పటికే 2200 కోట్లు బకాయి. ఈ రెండు కలిపితే 6300 కోట్లు విద్యా దీవెన కింద, 2200 కోట్లు వసతి దీవెన కింద, 8500 కోట్లు ఇవ్వాలి. వీటికి గాను 2024-25లో వీరు ప్రవేశపెట్టిన బడ్జెటరీ లెక్కల ప్రకారం వీళ్ళు విడుదల చేసింది 1771 కోట్ల రూపాయలు 2024-25లో అని చూపించారు. అసెంబ్లీ జరుగుతోందని చెప్పి వెంటనే ఎక్కడ ఇది గొడవ పెద్దదవుతుందేమో అని బీఆర్ఓ ఇచ్చినారు 1200 కోట్లు. నేను ఆ రోజే అన్న, బీఆర్ఓ ఇస్తానే బడ్జెట్, బీఆర్ఓ అంటే బీఆర్ఓ ఇస్తానే డబ్బులు ఇచ్చినట్టు కాదు. ఇప్పటికి కూడా ఎంత ఇచ్చినారంటే 300 కోట్లు ఏదో ఇచ్చినారని చెప్తున్నారు అంతే ఇప్పటిదాకా. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 2024-25లో వీళ్ళు చెప్తా ఉన్న ఈ 1771 కోటి, ఇప్పుడు 300 కోట్లు, రెండు కలిపితే 2070 కోట్లు. అంటే 8500 కోట్లు మైనస్ 2071, అంటే 6428 కోట్లు బాకీ ఇప్పటికే. ఈ రెండేళ్లకే, ఈ మార్చి నాటికే ఈ 6428 కోట్లు కాక ఈ సంవత్సరం 2026-27కు అవసరం 4 క్వార్టర్స్ ఇంటూ 700 విద్యా దీవెన కింద 2800. ఏప్రిల్ 26 ఇవ్వాల్సిన వసతి దీవెన మరో 1100 కోట్లు, మొత్తం 3900 కోట్లు ఈ సంవత్సరం ఇవ్వాల్సింది. అంటే ఈ 3900 కోట్లు ఈ సంవత్సరం కావాల్సింది. ఈ రెండేళ్లకు ఇప్పటిదాకా ఇవ్వాల్సిన బకాయిలు 6428 కోట్లు, రెండు కలిపితే 10328 కోట్లు కావాల్సి వస్తే ఈయన కేటాయింపు చేసింది కేవలం 2766 కోట్లు. ఇక నేను పిల్లల చదువులు ఎలా సాగుతాయి? కాలేజ్ యాజమాన్యాలు పిల్లలను నిలదీస్తూ ఫీజులు కట్టించుకుంటున్నారు. కట్టలేని పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మీద తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. అయినా ఈ చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా ఇవి ఎప్పుడు ఇస్తావు స్వామి అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కనీసం మాట కూడా లేదు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు
మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం సున్నా వడ్డీకి. ప్రతి ఏప్రిల్ క్రమం తప్పకుండా బటన్ నొక్కేవాళ్ళం. ఏకంగా 4,900 చిల్లర కోట్లు మేము ఇచ్చినాం మా 5 ఏళ్లలో సున్నా వడ్డీ పథకానికి. ఈరోజు ఈయన మేనిఫెస్టోలో ఏమో 3 లక్షల వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచుతానన్నాడు. పెంచడం కదా దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేసినాం, అది కూడా రావడం లేదు. ఇవ్వాల్సింది ఎగరగొట్టిన సున్నా వడ్డీ. ఇదే ఈయన మేనిఫెస్టోలో చెప్పిన 10 లక్షల ప్రకారం లెక్కేసుకుంటే ఈ 3 ఏళ్ళకు కలిపి అదే 9,000 చిల్లర కోట్లు. మా హయాంలో 1000 కోట్లు అయ్యేది, ఈయన 10 లక్షలకు పెంచి నేను వడ్డీ లేని రుణాలు ఇస్తాను, 3 లక్షలే జగన్ చెప్పింది అని అన్నాడు. అంటే 1000 కాస్త 3,000 కోట్లు, 3,500 కోట్లు ఇంటూ 3 ఏళ్ళు అంటే 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు స్వామి? అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు. పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయినాయి. ఏకంగా 10,000 కోట్లు రుణాలు తగ్గాయి బ్యాంకుల నుంచి వచ్చి తీసుకునే రుణాలు. మొన్న లాస్ట్ బడ్జెట్ ప్రజెంటేషన్లో నేను ప్రజెంటేషన్లో చూపించిన 40,000 కోట్ల నుంచి ఏకంగా 30,000 కోట్లకు తగ్గిన పరిస్థితులు. నబార్డ్ నివేదిక చూపించిన, నా మెమరీ కరెక్ట్గా ఉంటే ఐ థింక్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్, మేబీ నాట్ ది ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ కొంచెం అటు ఇటుగా. నా దగ్గర డాక్యుమెంట్ ఈరోజు లేదు. నబార్డ్ డాక్యుమెంట్ ఉందా? లాస్ట్ టైం మనం ప్రజెంట్ చేసిన నబార్డ్ డాక్యుమెంట్ ఉంటే ఇది కూడా చూపించాను ఒకసారి. లాస్ట్ బడ్జెట్ ఐ మీన్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో చూపించినాను. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. పైగా వీళ్ళు ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా ఎగరగొట్టేసినారు. ఒకవైపున సున్నా వడ్డీకి కూడా దిక్కులేదు, మరోవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మా ప్రభుత్వంలో హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మరోవైపున ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7లో మోసంగా తేలాయి. ఇవేవీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున అక్క చెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నాడు. పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతున్నాడు. తానిచ్చిన హామీలు అమలు చేయకుండా ఒకవైపు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి చివరికి సున్నా వడ్డీకి కూడా వీళ్ళకు గతి లేకుండా చేసి వెన్నుపోటు పొడిచి మరోవైపును వారిని మభ్యపెడుతూ పారిశ్రామికవేత్తలను చేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు కోతలు కోస్తూ ఉన్నారు. మహిళా సాధికారత కోసం అప్పట్లో మేము అమూల్ను తీసుకొచ్చినాం, హిందుస్థాన్ లేవర్ను తీసుకొచ్చినాం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ని తీసుకొచ్చినాం, ఐటీసీని తీసుకొచ్చినాం, రిలయన్స్ని తీసుకొచ్చినాం. ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకురావడమే కాకుండా బ్యాంక్ లింకేజెస్ కూడా టైఅప్ చేసి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను లక్షాధికారిని చేయాలి అని మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర, సున్నా వడ్డీలు ఇవన్నీ మేము అమలు చేసి అక్క చెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే ఇవన్నీ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు చివరికి, ఇది నాబార్డ్ నివేదిక ఒకసారి మీరే గమనించండి, చూస్తే 2024-25 సంవత్సరంలో ఏకంగా 41,623 కోట్లు అచీవ్మెంట్ కింద
బ్యాంక్ లింకేజెస్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇస్తే 25-26 వచ్చేసరికి ఏకంగా ఈ 10 నెలల కాలానికి 30,698 కోట్లకు పడిపోయింది. మా ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం పెరుగుతా పోతే 2020-21లో 20,808 కోట్లు, 2021-22లో 33,000 కోట్లకు, దాని 20,808 33,568 కోట్లకు పెరిగి ఆ తర్వాత అక్కడి నుంచి 38,014 కోట్లు 2022-23లో పెరిగి దాని తర్వాత 2023-24లో ఏకంగా 49,626 కోట్లకు మేము పెంచుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఏకంగా 49,626 కోట్ల నుంచి 2024-25 సంవత్సరానికి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే బ్యాంక్ క్రెడిట్ లింకేజు ఏకంగా 41,623 కోట్లకు తగ్గిపోయింది. అక్కడి నుంచి ఫర్దర్గా ఈ 2025-26కు వచ్చేసరికి ఈ 10 నెలల కాలానికి చూస్తే ఏకంగా 41,623 నుంచి 30,698కి పడిపోయింది. మహిళా సాధికారత కాదు, మహిళలను చంద్రబాబు నాయుడు నాశనం చేస్తూ ఉన్నాడు అని చూపించే చిత్రపటం ఇది. మళ్ళీ ఇప్పుడు వారిని మోసం చేస్తూ పారిశ్రామికవేత్తలు చేస్తాడంట. ఎంత మోసం చేస్తున్నాడు ఈ మనిషి, ఇంత అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడేమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అంట. స్వామి, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 2 ఏళ్లలో నేను అడుగుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. మా హయాంలో మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 21 లక్షల ఇళ్ళ శాంక్షన్ ఇళ్ళ మంజూరు చేయించి ఇళ్ళ శాంక్షన్ చేయించి అందులో 10 లక్షల పైచిలకు ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. మిగిలిన ఇళ్ళు వివిధ దశల్లో కడతా ఉన్నారు, వివిధ దశల్లో ఉన్నాయి. ఆ వివిధ దశల్లో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేయడం కోసం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ మనిషి ఇవ్వడంలో డైవర్ట్ చేసినాడు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు కరెక్ట్గా ఈయన డైవర్ట్ చేయకుండా ఇస్తే మళ్ళీ రెండోసారి డబ్బులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఈయన డైవర్ట్ చేసినాడు, ఇంకా ఫినిష్, అంతే, పథకం ఆగిపోయింది. పైగా ఆ పథకం మళ్ళీ ముందుకు సాగించినారు అని అంటే ఈయన తరపు నుంచి చేయాల్సినవి కొన్ని చేయాలి కాబట్టి అవన్నీ చేయడం ఎందుకులే అని చెప్పి అది కూడా ఆపేసినాడు. ఈ 2 కారణాలు. ఈ ఉన్న ఇళ్లను కంప్లీట్ చేయడం అనేది చెయ్యి స్వామి అని ఓ పక్క అంటా ఉంటే, ఓ పక్క ఏమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ అంటాడు. ట్రిపుల్ బెడ్రూమ్ అనడమే కాదు, మేనిఫెస్టోలో ఆయన ఏమన్నాడు తెలుసా? మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి అదనంగా ఆదివాసీలకు 1,00,000, ఎస్టీలకు అంటే కొండ ప్రాంతం కాకుండా కింద ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు 75,000, ఎస్సీలకు చేనేతలకు 50,000, చొప్పున ఇస్తామన్నాడు. 2 ఏళ్లలో ఒక్కరికైనా 1 పైసా అయినా ఇచ్చినట. అదనంగా ఇస్తానని చెప్పిన ఈ వ్యక్తి కనీసం 2 ఏళ్లలో ఒక్కరికైనా 1 పైసా ఇవ్వలేదు. దీని మీద గట్టిగా అడిగితే 16 రోజులు అసెంబ్లీ
సమావేశాల తర్వాత కూడా ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి ఒక్క మాట రాల.